జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి చేరుకున్న తర్వాత మరి హెలిప్యాడ్ వద్ద నుంచి కూడా పొగాకు వేలం కేంద్రానికి భారీగా ర్యాలీ వైసీపీ నాయకులు శ్రేణులందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ర్యాలీగా కూడా అక్కడికి తీసుకెళ్తూ భారీగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా తమ ఆనందాన్ని పంచుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి వైసీపీ నాయకుల మీద కూడా రాళ్ల దాడి జరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాళ్ల దాడి సందర్భంగా కూడా కొంతమంది అక్కడ పూర్తిగా గాయాలయ్యాయి, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఒక కానిస్టేబుల్తో పాటు పలువురు మహిళలకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతలు ఇలాంటి దాడికి పూనుకోవడంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమవుతుందో అని కంగారు పడ్డటువంటి సందర్భాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ఆది నుంచి కూడా పొదిలి వేదికగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్నటువంటి పలువురు టీడీపీ నేతలు మరి తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వినూత్నంగా నిరసన తెలియజేస్తూ మరి నల్ల బెలూన్స్ ఎగిరేస్తూ కూడా ఆయనకు వినూత్నంగా మరి 3-4 చోట్ల కూడా వారందరూ మరి నిరసన కార్యక్రమం తెలియజేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అత్యధికమైనటువంటి పోలీసు వ్యవస్థతో బందోబస్తు నిర్వహించడం జరిగింది. భారీగా పోలీసు బలగాలు అక్కడికి మోహరించాయని కూడా తెలియజేసుకోవచ్చు. అడుగడుగునా మరి పోలీసులు తనిఖీలు చేపట్టినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పొదిల్లోకి ఎంటర్ అవగానే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది రాళ్ల దాడికి పూనుకోవడం జరిగింది, పలువురు గాయపడటం జరిగింది. దీనిపై వైసీపీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై భారీగా విమర్శలు చేయటం జరిగింది. తమ అధినేత పర్యటన రోజే వాళ్ళు నిరసన తెలియజేయటం వెనుకున్నటువంటి ఆంతర్యం అర్థం కాలేదని, వాళ్ళు నిరసన తెలియజేయటానికి మరో రోజు ఎంచుకోవాలి కానీ తమ అధినేత పర్యటన అది రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతులకు పొగాకు రైతులు నానా ఇబ్బందులు పడతా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళకి మద్దతు ధర కల్పించడానికి పొదిలి పొగాకు వేలం కేంద్రానికి తమ అధినేత వస్తున్న సందర్భంలో దాన్ని చూసి ఓర్చుకోలేక అక్కడికి వచ్చినటువంటి మరి జన సంద్రాన్ని చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఓర్చుకోలేక మహిళల ముసుగులో తమ అధినేతపై దాడులకు ఉసికొల్పారని మరి వైసీపీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాయి. అదేవిధంగా పొదిల్లో కనుక మనం గమనించినట్టయితే మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి భారీగా కూడా జనసంద్రంగా పొదిలి మారిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పొదిలి పర్యటనకు సంబంధించి మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా మరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా పొదిలి పర్యటన సక్సెస్ కావడంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు, మహిళా నాయకులు, అదేవిధంగా మరి వైసీపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారని తెలియజేసుకోవచ్చు.